చంద్రబాబు నాయుడు గారి గిమిక్లన్నీ నాకు తెలుసు. మేము మాది అభివృద్ధి సంక్షేమం దాన్ని ముందుకు తీసుకెళ్ళే మా ధ్యేయం. దాంట్లో భాగంగానే మీ అందరూ కూడా తెలుసు జర్నలిస్టులుగా ఈ 9.5 ఏళ్ళు ఇప్పుడు దాదాపు 9.5 ఏళ్ళు దాటిపోయింది మీరు నన్ను చూసి ఒక ఎంపీగా. సో నా టార్గెట్ అంతా నా ఫోకస్ ఈ ప్రాంత ప్రజలు మంచి చేయడం. దాని నుంచి ఎవరో డీవియేట్ చేసినా కానీ నేను డీవియేట్ అవ్వను. ఓర్పక్కలు మురుగుతానే ఉన్నాయి, ఏదో ముందుకెళ్తానే ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు. ఇట్లాంటి ఓర్పక్కలు తయారు చేయడమే చంద్రబాబు గారి పని. ఇట్లా ఓర్పక్కలు తయారు చేసి వాళ్ళకి ఎవరన్నా తిడితే ఒక 5 పదవులు ఇచ్చి చెప్తా ఉంటాడు, నువ్వు తిట్టు నీకు 5 పదవులు ఇస్తాను. పోయినసారి 5 ఏళ్ళలో చూసాం, 14 నుంచి 19 వరకు ఇదే ఓవర్కొక్కకి 5 పదవులు ఇచ్చాడు. ఎందుకంటే జనాన్ని తిట్టమని. ముఖ్యమంత్రిని తిట్టు, ఆడని తిట్టు, ఏళ్ళని తిట్టు ప్రెస్ నోట్లు వస్తూ ఉంటాయి. టీడీపీ హెడ్ ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ పంపిస్తారు. ఇదిగో ఇవాళ నాని పార్టీలోంచి వెళ్ళిపోయాడు, స్వామిదాస్ వెళ్ళిపోయాడు, ఇదిగో ఇవాళ ఈ తిట్టని చెప్పి వాళ్ళే రాసి పంపిస్తారు. ముఖ్యమంత్రిని బాషీగా తిట్టు, లేకపోతే కేసీఆర్ నాని ఇది తిట్టు, లేకపోతే స్వామిదాస్ ఇది తిట్టు. పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోతే వాళ్ళు తిట్టిస్తూ ఉంటారు. పార్టీ మా ఆస్తులు అమ్ముకున్నాం, మా టైం ఇచ్చాం, మా ఎనర్జీ ఇచ్చాం, ఈ ప్రాంతం కోసం పనిచేసాం, ఆ పార్టీ కోసం పనిచేసాం. మా ఆస్తులు అమ్ముకుని మా వ్యాపారాలు మానుకుని నీ కోసం, నీ కొడుకు కోసం, నీ పార్టీ కోసం మేము పనిచేస్తే మమ్మల్ని పార్టీలో ఉండగానే ఇది ఇచ్చావు. 4 ఏళ్ళ క్రితం 5 ఏళ్ళ క్రితమే నన్ను చెప్పు తీసుకోవడానికి చెప్పి ఆ కాలం ఇంకొక అన్నాడు, మీ అందరికి తెలుసు. దాని నుంచి డివేట్ అయితే ఏమవుతుందంటే మా ఫోకస్ పెడుతుంది ఎక్కువ. సో ఆ ఫోకస్ డివేట్ చేయడం కోసం ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఫోకస్ డివేట్ చేయాలి, నాని ఫోకస్ డివేట్ చేయాలి, స్వామిదాస్ ఫోకస్ డివేట్ చేయాలి. మంచిగా పనిచేసే వాళ్ళు చేయకూడదు. ఈ రాష్ట్రం నా చేతితో, నా కొడుకు చేతితో, నా మీడియా చేతితో ఉండాలి. మేము ఇక్కడ దోచుకు తినాలి, మా కుటుంబాలే ఏలుకోవాలి. అదే ఆయన నైజం, చంద్రబాబు నైజం, తన కొడుకు లోకేష్ నైజం. సో దాంట్లో సోషల్ మీడియా వారియర్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. అసలు ఫుడ్ సోల్జర్స్ లేరు అక్కడ. 24లో పార్టీ క్లోజ్, ఎలక్షన్ లాస్ట్. ఇట్లాంటి ఓవర్కొక్కలు పెంచి మాలాంటి వ్యక్తుల్ని పోగొట్టుకున్నాడు. అదే కంటిన్యూ చేస్తాడు. ఇక పార్టీ మీద తాళ వేసుకోవడమే. మంగళగిరి పార్టీ ఆఫీస్కి 24 ఎలక్షన్ తాళ వేసుకుంటాం. ఎట్లాగో బాబు కూడా తెగలేదు, 300 చదువుకుని హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఆ రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతారు.